హాయ్ అండి, ఈరోజు మీకు చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తాను. ఇది బెస్ట్ కాంబినేషన్ రైస్ రోటీలోకి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, దీనికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఇవి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం మసాలాని రెడీ చేసుకుందాం. ఈ మసాలా కోసం మనం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గసగసాలు ఇవన్నీ మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి చక్కగా వేగాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకునే పేస్ట్ని వేసి బాగా వేయించాలి. ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మసాలాని వేయించాలి. అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి చక్కగా నూనె అంతా పైకి వచ్చి మసాలా అంతా వేగిపోయింది. అప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్కి మొత్తం మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత 15 మినిట్స్ ఈ చికెన్ ఉడికించాలి. ఈ చికెన్ ఉడికిన తర్వాత 2 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటా ముక్కలని ఈ చికెన్లో వేసి బాగా కలపాలి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి. అలా మగ్గిపోయిన తర్వాతే మనం కారం అనేది వేయాలి. కారం వేసుకున్న తర్వాత ఈ చికెన్ని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ చికెన్ ఉడికిపోయిందా, ఇప్పుడు ఆయిల్ అనేది చక్కగా పైకి వస్తుంది. అగో చూసారా అండి, చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చింది. మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమే. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరందరూ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు ప్లీజ్.